అయితే ప్రధానంగా ఇక్కడ సమస్యల గురించి మాట్లాడితే గడిచిన కొద్ది కాలంలో మీరు చూస్తే ఇంటర్మీడియట్ విద్యార్థులు కొంతమంది మమ్మల్ని అప్రోచ్ అవ్వడం జరిగింది. వాళ్ళ పరిస్థితిని, వాళ్ళ గోడు గురించి మాకు చెప్పుకున్నారు. ఫీమేల్ స్టూడెంట్స్ ఏమో ప్రాపర్గా శానిటరీ ఫెసిలిటీస్ లేవు. వాళ్ళకు కడుపు నొప్పి వచ్చినప్పుడు ఇక సరిగ్గా గైడ్ చేయడానికి ఒక ఫీమేల్ స్టాఫ్ కానీ టీచర్స్ కానీ లేరు. అట్లాంటి ఇబ్బందుల గురించి మాకు రిపోర్ట్ చేసిర్రు. అన్నిటికంటే ముఖ్యంగా హాలిడేస్ టైంలో కాలేజెస్ పెడుతుర్రు అని చెప్పేసి కంప్లైంట్స్ వస్తే మేము ఫస్ట్ కంప్లైంట్స్ ఇచ్చినాం. ఆ తర్వాత యాక్షన్ తీసుకోకపోయేసరికి డైరెక్ట్గా రంగంలోకి దిగి కాలేజెస్ ఎక్స్పోజ్ చేయడం మొదలుపెట్టినాం. ఆ వీడియోస్ ఆల్మోస్ట్ ఒక 20 రోజుల వ్యవధిలో సుమారుగా 4 కోట్ల మంది చూడడం జరిగింది. అయినా కూడా ప్రభుత్వం నుండి ఏ రకమైనటువంటి స్పందన లేకుండా పోయింది. నెక్స్ట్ దీన్ని లీగల్గా కూడా తీసుకెళ్తాం. అండ్ మీడియా ముఖంగా చెప్తున్నాను, ఆల్రెడీ మేము హ్యూమన్ రైట్స్ కమిషన్లో కేసు కూడా ఫైల్ చేసినాము. అది నంబరింగ్ కూడా అయ్యింది. రేపు మాపు దాని హియరింగ్ కూడా జరుగుతుంది. సో అన్ని విధాలుగా విద్యార్థుల వైపు ఉండి పోరాటం చేయడానికి మేము ఇక్కడ ఉన్నాము. ఇక్కడికి చాలామంది విద్యార్థులు ఇంకా వేరే సమస్యలతోని చాలామంది రావడం జరిగింది. వీళ్ళలో ఉన్న వాళ్ళు కొంతమంది సిద్దిపేట నుండి, ఇంకొంతమంది కరీంనగర్ నుండి, రకరకాల జిల్లాల వారీగా ఇడికి వచ్చిర్రు, ఇంకా వస్తున్నారు కూడా. అయితే ఈరోజు ప్రభుత్వం ముందు మేము 12 ప్రధాన డిమాండ్స్ పెడుతున్నాం. అవి నేను ఇంకోసారి రిపీట్ చేస్తున్నాను. మొట్టమొదటిది ఏంది అని అంటే, ప్రతి సండే అన్ని కాలేజీలు బంద్. రెండోది ఏంది అని అంటే, ప్రతి కాలేజీలో ఫీమేల్ స్టూడెంట్స్ యూజ్ చేసుకోనికే వాష్రూమ్స్ అడిక్వేట్గా క్లీన్గా ఉండాలి. వాళ్ళకు శానిటరీ నాప్కిన్స్ ఆ వాష్రూమ్స్లో అవైలబుల్ ఉండేటట్టుగా చూడాలి. ప్రతి కాలేజీ రోజు మ్యాక్సిమం 8 నుండి 9 గంటలు ఇంక్లూడింగ్ బ్రేక్ అవర్స్ 8 నుండి 9 గంటలు మాత్రమే ఫంక్షన్ చేయాలి. అండ్ 4th డిమాండ్ వచ్చేసి, స్టూడెంట్స్ పేరెంట్స్ ఒకవేళ ఎవరన్నా వాళ్ళను అవమానిస్తే, వాళ్ళని ఏమైనా ఇబ్బంది పెడితే 48 గంటల లోపు వాళ్ళ మీద యాక్షన్ అనేది తీసుకునే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. అండ్ ప్రతి కాలేజీలో గవర్నమెంట్ కంప్లైంట్ చేయడానికి ఒక టోల్ ఫ్రీ నంబర్ ఏదైనా పెట్టి, ఆల్రెడీ ఉంది, దాన్ని గవర్నమెంట్ మళ్ళీ యాక్టివేట్ చేసి ప్రతి కాలేజ్ బయట ఆ టోల్ ఫ్రీ నంబర్ అవైలబుల్ చేసి 108 ఎట్లయితే 24 అవర్స్ యాక్టివ్గా ఉంటుందో ఆ నంబర్ 24 అవర్స్ యాక్టివ్గా ఉండే విధంగా చూసుకోవాలి. చూసుకొని కంప్లైంట్ వచ్చిన 24 అవర్స్లో రెస్పాండ్ అయ్యేటట్టుగా చూడాలి. అండ్ 6వ పాయింట్ ఏంటి అని అంటే, ప్రతి కాలేజ్ బయట ఒక నోటీస్ బోర్డు ఉండాలి. ఆ నోటీస్ బోర్డులో ఆ కాలేజ్ కెపాసిటీ ఎంత ఇంటేక్ తీసుకోగలుగుతుంది, మ్యాక్సిమం కెపాసిటీ, అండ్ అక్కడ టీచ్ చేసే టీచర్స్ లిస్టు. ఒకవేళ ఆ టీచర్స్ ఎవరన్నా అకాడమిక్ ఇయర్ మిడిల్లో కనుక చేంజ్ అయితే వాళ్ళ గురించి డీటెయిల్స్ పేరెంట్స్కి ఇంటిమేట్ చేసే విధంగా చర్యలు తీసుకోవాలి. 7వ పాయింట్, టీచర్లు సేల్స్ రిప్రజెంటేటివ్సో లేకపోతే సేల్స్ ఏజెంట్సో కాదు, వాళ్ళ మీద చాలా బర్డెన్ పెరిగిపోతుంది, వాళ్ళు చదువులు చెప్పలేకపోతున్నారు. కాబట్టి అట్లాంటి పనుల టీచర్లతో చేయించకుండా వాళ్ళను కేవలం చదువు చెప్పే వరకే పరిమితి చేసి, వాళ్ళకు కూడా నంబర్ ఆఫ్ వర్కింగ్ అవర్స్ 8 to 9 ఉండాలి, ఇంక్లూడింగ్ బ్రేక్. ఇది 7th డిమాండ్. అండ్ 8th పాయింట్ ఏంటంటే, హాలిడేస్ అనేటివి కోర్టుకైనా ఎవరికైనా ఒక పర్పస్తో ఉంటాయి. సో ఆ పర్పస్ని ఫుల్ఫిల్ చేయడానికే ఈ హాలిడేస్ అనేటివి ఉన్నాయి. హాలిడేస్ అనేటివి అందరికీ ఉండాలి వితౌట్ ఎనీ డిస్క్రిమినేషన్. అండ్ 9th పాయింట్ వచ్చేసి, ఒకవేళ ఎవరైనా పిల్లలు ఏదైనా ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్లో కనుక సూసైడ్ చేసుకుంటే ఇమ్మీడియట్లీ ఆ కాలేజ్ పైన ఒక కేసు నమోదు చేసి ఎంక్వైరీ చేసి ప్రాపర్గా న్యాయం జరిగే విధంగా చూడాలి. 10th పాయింట్, పేరెంట్స్ ఫీజుల వల్ల చాలా సఫర్ అవుతున్నారు. ఫీజు ఎంతనో ప్రాపర్గా కాలేజ్ వాళ్ళు అకాడమిక్ ఇయర్ బిగినింగ్లోనే కమిట్ కావాలి. ఇప్పుడు 2 ఏళ్ళున్నా 3 ఏళ్ళున్నా 4 ఏళ్ళున్నా ఆ కోర్సుని క్లియర్గా అంతే ఫీజు ఉండి ₹1 కూడా ఎక్కువ ఛార్జ్ చేసుకోకుండా కోర్సు కంప్లీట్ చేసే విధంగా ఉండాలి. అండ్ 11th పాయింట్ వచ్చేసి, కాలేజీలు ఇల్లీగల్గా బుక్స్ యూనిఫామ్స్ అమ్ముతుంది. వీటి మీద కరెక్ట్గా కఠిన చర్యలు తీసుకొని ఏ రకంగా కూడా దందా జరగకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. అండ్ లాస్ట్ 12th పాయింట్ ఏంటి అని అంటే,
సర్టిఫికేట్స్ ఇస్తలేరని చెప్పేసి చాలామంది స్టూడెంట్స్ మాకు ఫోన్ చేసి కంప్లైంట్స్ ఇచ్చారు. అయితే ఆ సర్టిఫికేట్స్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియటే ఒక పోర్టల్ ఓపెన్ చేసి అక్కడనే అప్లై చేసి బోర్డు వాళ్ళే డైరెక్ట్గా స్టూడెంట్స్కి ఆ సర్టిఫికేట్ డిస్పోజ్ చేసే విధంగా ఒక మెకానిజంని తయారు చేయాలి. సో ఈ 12 పాయింట్స్తోని ఈరోజు ఈ అజెండాని డిమాండ్స్ని ప్రభుత్వం ముందు పెడుతున్నాము. అదేవిధంగా ఒకవేళ ఈ ప్రభుత్వం గనక వీటి మీద తగిన చర్యలు తీసుకోకపోతే, ఎందుకంటే ఇవన్నీ కూడా రూల్స్లో ఆల్రెడీ ఉన్నాయి, ఇవి ఫాలో అవుతలేరు, ఇవి అతిక్రమించి వీళ్ళ అయ్యే జాగీర్లాగా మొత్తం స్టేట్నంతా నాశనం చేస్తారు, పిల్లల భవిష్యత్తును నాశనం చేస్తారు. సెంట్రల్ గవర్నమెంట్ కూడా కొన్ని రూల్స్ కోచింగ్ సెంటర్స్కి వీటన్నిటికీ పెట్టింది. క్లియర్గా అవి అతిక్రమించకుండా ఫాలో అవ్వాలి అని క్లియర్గా చెప్పినా కూడా పట్టించుకుంటలేరు. ఇవి అన్నీ బాగుపడాలి అని అంటే స్టూడెంట్స్ యూనియన్ ఒక కీ రోల్ ప్లే చేయాలి. బట్ ఈరోజు స్టూడెంట్ యూనియన్లు కూడా మరీ అడ్డిక్ పావుసర్ లెక్క అమ్ముడు పోయినాయి. ఎవరు కూడా పట్టించుకునే పరిస్థితి లేదు. మాకిన్ని సీట్లు ఇవ్వండి, మీకిన్ని సీట్లు ఇవ్వండి, మేము సైలెంట్ అయిపోతాం అనే పరిస్థితి క్రియేట్ అవుతుంది. వీటన్నిటి మీద గట్టిగా పోరాటం చేయనీకనే ఫుల్ కాన్షియస్గా మేము ఒక అడుగు ముందుకేసి ఈరోజు ఈ మీటింగ్ పెట్టడం జరిగింది. దాంతోపాటు చాలామంది వాళ్ళ రకరకాల వేరే సమస్యలు కూడా చెప్పుకోవడానికి ముందుకు వచ్చారు. కొంతమంది కొన్ని ప్లేసెస్లో పోలీస్ యాక్షన్ లేదని, కొన్ని ప్లేసెస్లో రకరకాల ఇబ్బందులు ఫేస్ చేస్తారని చెప్పేసి మా దగ్గరికి రావడం జరిగింది. వాటన్నిటికీ యువజన పార్టీ ఫ్యూచర్లో ఇట్లాంటి ప్రజా సభలు ఎన్నో పెట్టి ఆ ఇష్యూస్ని అడ్రస్ చేసి ప్రజల సమస్యలు పరిష్కారం అయ్యే దిశగా మా పోరాటాన్ని సాగిస్తామని తెలియజేసుకుంటున్నాను. జై యువజన.